అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ సాడిస్ట్ ప్రేమ. ముందు మనం సీక్రెట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. వాడు వచ్చినట్లున్నాడు, అందుకే ఇలా జరుగుతోంది. తెలియకుండానే కత్తి ఇక్కడికి ఎలా వచ్చింది అంటూ కింద పడ్డ కత్తిని తీసుకొని చూస్తూ అంటుంటే నైఫ్ పై ఏదో కనిపిస్తుంటే ఆ నైఫ్ని చేతిలోకి తీసుకొని చూశాడు. యువర్ డెత్ అని రాసి ఉంది దాని మీద. దాన్ని చదివిన ఆకాష్ కళ్ళు పెద్దవి కాగా చేతిలో ఉన్న నైఫ్ కింద పడిపోయింది. ఇదంతా చూస్తున్న మహి ఏమైందని అతని భుజం మీద చెయ్యి వేసి కదుపుతూ అడుగుతుంటే భయంతో చెమటలు పుడుతున్నాయి ఆకాష్కి. ఇప్పటి వరకు ధైర్యంగానే మాట్లాడాడు కదా, ఇప్పటికిప్పుడు ఏమైందని కింద పడ్డ నైఫ్ని చేతిలోకి తీసుకుంది. దాని మీద అక్షరాలని చదవగానే ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది మహికి. చెమటలు కక్కుతున్న ఆకాష్, మహి ఇక్కడి నుండి త్వరగా పద అంటూ ఆమె చేయి పట్టి లాక్కెళ్తుంటే ఒక్కసారిగా కరెంట్ పోయి మొత్తం చీకటి కమ్మేసింది. ఆకాష్, ఆకాష్ అంటూ పిలుస్తోంది మహి. హా, కంగారు పడకు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఆ చీకట్లో ఒకరికొకరు కనబడక ఇప్పుడేం చేద్దాం ఆకాష్? నాకు భయంగా ఉంది. నిన్నేమైనా చేస్తాడేమోనని. నీ ప్రేమ కోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను మహి. ప్లీజ్ అలా మాట్లాడకు, నేను తట్టుకోలేను అనింది బాధగా. ఇప్పుడు బాధపడడం కాదు, ధైర్యంగా ముందడుగు వేయాలి అని మహి చెయ్యి పట్టుకొని ముందుకు నడిచాడు. బయటకు వచ్చి కారులో కూర్చొని మహి డాడీకి కాల్ చేశాడు ఆకాష్. మీరు సేఫ్గానే ఉన్నారు కదా అంకుల్? మాకేమవుతుంది, మీరెలా ఉన్నారు? అంత కంగారుగా మాట్లాడుతున్నావేంటి ఆకాష్ అంటుంటే జరిగింది చెప్పాడు ఆకాష్. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అతను. మీరేమంటున్నారు? వాడు అక్కడికి రావడం ఏంటి? మీరు వెళ్ళేది మూడో వ్యక్తికి తెలీదుగా. ఏదో భ్రమపడి ఉంటారు, టెన్షన్ పడకండి ఆకాష్. అయ్యో అది కాదంకుల్, ఆ ఇన్సిడెంట్స్ అన్నీ నిజంగానే జరిగాయి అన్నాడు టెన్షన్గా. అవునా, అక్కడికి ఎలా వచ్చాడు అన్నాడు అతను కూడా కాస్త టెన్షన్ పడుతూనే. ఏమో అంకుల్, అదే అర్థం కావట్లేదు. వాడు మాకు కనిపించలేదు, కానీ సిగ్నల్స్ అయితే నేను వచ్చాను అన్నట్లుగా చెబుతున్నాయి. అయితే మీరొక పని చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాడు. డాడ్ ఏమన్నారు ఆకాష్? రేపు చెబుతాను, డోంట్ వర్రీ అంటూ కార్ స్పీడ్ పెంచాడు. కార్ ఎంత స్పీడ్గా ప్రయాణిస్తుందో అంతకంటే వేగంగా ఆమె ఆలోచనలు తిరుగుతున్నాయి. ఉక్కిరి బిక్కిరవుతోంది మనసంతా. అసలు వీడెవడు? ఎందుకిలా నా వెంట పడుతున్నాడు? మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు ఏంటి? నా జీవితం ఇంత దారుణంగా తయారైంది. క్షణక్షణం చస్తూ బ్రతుకుతున్నంత టెన్షన్గా ఉంది అని ఆలోచిస్తుండగానే వాళ్ళ కార్ ముందుకు ఓ కారు దూసుకొచ్చింది. సడన్ బ్రేక్ వేశాడు ఆకాష్. వాళ్ళ పని అయిపోయింది అనే భయంతో కళ్ళు గట్టిగా మూసేసింది మహి. ఇక ఎంతసేపైనా ఎలాంటి సౌండ్స్ రాకపోతుంటే కళ్ళు తెరిచి చూశారిద్దరూ. ఎదురుగా వచ్చిన కారు కనిపించలేదు. చుట్టూ చూశారు. వాళ్ళకి కనుమరిగేంత దూరంలో ఉందది. అసలు మెరుపులా మీదకి ఎందుకు వచ్చింది? అటాక్ చేయకుండా ఎందుకు వెళ్ళిపోయింది? అసలేం అర్థం కావట్లేదు. బుర్ర పని చేయడం మానేసింది ఇద్దరికి. కొన్ని నిమిషాల పాటు చెమటలు కక్కుతున్న మహి, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం మనం. నేను ఆస్ట్రేలియాలో ఉండను, ఇండియాకి వెళ్ళిపోతాను. నా క్షణక్షణం చస్తూ బ్రతకడం నా వల్ల కాదు అని ఏడుస్తుంటే, మహి నీకు అర్థమవుతుందా? భయపడితే భయపడిస్తాడు వాడు. జస్ట్ మనల్ని భయపట్టించడానికి అలా చేస్తున్నాడు. నువ్వు టెన్షన్ పడకు, ఏం చేస్తాడో చూద్దాం. ప్రమాదానికి ఎదురెళ్ళి పోరాడుదాం. ఈ ప్రాసెస్లో ప్రాణాలు పోయినా నాకోకే. ఈ వార్లో వాడు గెలుస్తాడో మనం గెలుస్తామో చూద్దాం అంటూ డీప్గా బ్రీత్ తీసుకొని కార్ స్టార్ట్ చేశాడు. ప్రాణాలు పోయేంత ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడాలి, ఇంకేం ప్రమాదాలు ముంచుకొస్తాయో అని ఆలోచనలో ఉండగానే వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ వచ్చింది. కార్ పార్క్ చేసి లోపలికి తీసుకొని వెళ్ళాడు మహిని. నువ్వు వెళ్ళి పడుకో మహి, వాడి గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆకాష్. చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం. అస్సలు నిద్ర పట్టలేదు తనకి. కళ్ళు తెరిచి ఆలోచిస్తూ ఆలోచనల్లో కొట్టుకుపోతూ ఉంది. కాసేపటికి ఒక్కసారిగా ఒక గమ్మత్తైన ఫ్రాగ్రెన్స్. ఆ స్మెల్కి అప్పటి వరకు ఉన్న టెన్షన్ కొద్ది కొద్దిగా పోతూ ఆ సువాసన ఆమె మైండ్ని ఎటో తీసుకెళ్తుంటే దానికి తోడు లైట్గా మ్యూజిక్ చెవులకి ఇంపుగా వినిపిస్తోంది. తెలియకుండానే కళ్ళు మూసేసింది మహి. అలా సూతీగా వస్తున్న మ్యూజిక్కి, స్మెల్కి మైండ్ రీఫ్రెష్ అవుతే తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. రాయల్ బ్లూ కలర్ సూట్లో 6.3 హైట్తో వెనక నుండి జిమ్ బాడీ,
ఈ షేప్లో కనిపిస్తుంటే అతని సిల్కీ హెయిర్ గాలికి అటు ఇటు వేవ్ అవుతున్నాయి. స్టిఫ్గా నిలబడ్డ అతని బాడీ చాలా స్టైల్గా ఉంది. వెనక నుండి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో చూస్తుంటే చూడాలనిపించే రూపం. వెనక నుండి ఇంత హ్యాండ్సమ్గా ఉంటే ముందు నుండి ఇంకెంత అందంగా ఉంటాడో అని అతని చేరాలని అడుగులు పడుతుంటే ఎంతకీ అతను ఆమెకు దొరకట్లేదు. దూరం పెరిగిపోతోంది. దగ్గర ఉన్నట్లు అనిపిస్తోంది కానీ ఎంత నడుస్తున్నా అతను మాత్రం ఆమె చేతికి తాకట్లేదు. అలా పరుగులు పెడుతూనే ఉంది. ఇక సడన్గా అలా పరిగెడుతున్న మహి కాలికి ఏదో తగిలి కింద పడిపోయింది. ఇంతకీ పైకి లేవరాకపోతుంటే పాల మీగడ లాంటి తెల్లటి చెయ్యి ఆమెను లేపడానికి ముందుకు చాపింది. ఎవరా అని తలెత్తి చూసిన మహి ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసింది. హాలీవుడ్ హంకులా ఉన్న ఇంతకు ముందు చూసిన పర్సనాలిటీ. ఆమె జీవితంలో అతి దగ్గరగా ఉన్న అతను రణ్వీర్ సింగ్. అతన్ని చూసిన ఆమె కళ్ళు అడమెరుపులైతే అతని అందానికి పాప గుండె 100 స్పీడ్తో కొట్టుకుంటోంది. అసలు ఎంత అందంగా ఉన్నాడంటే స్వచ్ఛమైన అతని వదనం, తెల్లటి స్కిన్ టోన్, కొటారు ముక్కు, చిరుత లాంటి కళ్ళు షార్పుగా తనని చూస్తున్నాయి. ఐబాల్ తిప్పకుండా థిక్ ఐబ్రోస్, పింక్ షేడ్లో ఉన్న లిప్స్ అతని అందానికి మైమరిచిపోయి చూస్తున్న మహి ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని ఆమె మెడ వంపులో పెదాలు నిలిపాడు. ఒక్కసారిగా ఒళ్ళంతా పరవశించి అతని వీపుని గట్టిగా చుట్టేసింది. ఆమె రియాక్షన్కి అతని లిప్స్ వైడ్ అయ్యాయి. ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఇంకాస్త అతనికేసి అదుముకున్నాడు. అతని స్పర్శకి ఆమె ఒంట్లో నరాలన్నీ జివ్వుమన్నాయి. అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంది మైమరుపుగా కళ్ళు మూసుకొని. ఇక అతని పెదవులు ఆగకుండా ఆమె చెస్ట్ మీదకి వచ్చి తడి ముద్దులు అద్దుతుంటే ఒళ్ళంతా ప్రకంపనలు మొదలై అతని కుదుళ్ళని గట్టిగా బిగించి అతని యాక్షన్కి స్పందిస్తూ ఉంది. ఆమె శరీరం అణువణువును నాలుకతో తడి అద్దుతున్నాడు. తమకంగా అతన్ని అల్లుకుపోయి ఇంకా ఏదో కావాలనిపిస్తుంటే మైమరుపుగా అతని గుండెలకు హత్తుకుంది బలంగా. ఆమె మోముని అతని దోసిట్లోకి తీసుకొని పెదాలని గాఢంగా ముడేశాడు. అతను అలా ముద్దు పెడుతుంటే మహి కూడా ఆ ముద్దుని ఆస్వాదిస్తూ అతనికి సహకరిస్తూ ఉంది. ఇద్దరి ఒంట్లో మరింకేదో కావాలనిపిస్తుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో గ్రహించిన మహి సడన్గా ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తెరిచింది. ఎదురుగా ఎవరూ కనిపించలేదు. రూమ్ అంతా డిమ్గా ఉంది. లైట్ వేసి చూసింది. వేసిన డోర్స్ వేసినట్లే ఉన్నాయి. వేసిన కర్టెన్స్ వేసినట్లే ఉన్నాయి. కానీ ఇదంతా ఏంటి? నేను భ్రమపడుతున్నానా? ఎందుకు ఇలా అవుతోంది నాకు? అతను ఎందుకు ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు? అతను మరీ డీప్గా నన్ను ఆక్రమించుకుంటున్నా అస్సలు రియాక్ట్ అవ్వట్లేదేంటి? ఎందుకు అతనికి కోఆపరేట్ చేస్తున్నాను? నా బాడీ కూడా అతని స్పర్శకి స్పందిస్తోంది. అసలు ఇదంతా కలనా నిజమా? ఇప్పుడు చూస్తాను అతని పెట్టిన ముద్దులు తడిగా ఉన్నాయా లేదా అని అనుకుంటూ ఆమె పెదాలని తడుముకుంది. తడిగానే కనిపించాయి. బెడ్షీట్ టక్కున తీసి చూసింది. ఫస్ట్ నైట్ రోజు పడుకుంటే ఎలా ఉంటుందో అలా చెదిరి కనిపించింది. నా ఒంటి మీద అతని గుర్తులు ఎలా తెలుస్తున్నాయి? అసలు నన్ను నిజంగా టచ్ చేసినట్లే అనిపిస్తోంది. నిజంగా ఇది కలయా నిజమా? దేవుడా, వీడు నన్ను పిచ్చిదాన్ని చేసేలా ఉన్నాడు. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఎంత అందంగా ఉన్నావురా బాబు. ఇలా కలలోకి వచ్చి పిచ్చెక్కిస్తుంటే నేనేమైపోతాను అని సిగ్గుపడుతుంటే నేనేంటి వాడి గురించి ఇలా ఆలోచించి ఇలా సిగ్గుపడిపోతున్నాను. వామ్మో, వీడు నిజంగా మాయలోడే. నన్ను మొత్తంగా మాయ చేసేస్తున్నాడు. ఒరేయ్, నువ్వు నాకు కనిపించాలి, చంపేస్తా నేను అని కోపంగా అనుకొని కళ్ళు గట్టిగా మూసుకుంది. అబ్బే, నిద్ర పడితేగా రణ్వీర్ చేసిన చిలిపి పనులే గుర్తొస్తుంటే పిచ్చి పిచ్చిగా అవుతోంది ఆమెకి. ఒరేయ్, నన్ను చంపేరా. ఇంతలా టార్చర్ చేసే బదులు ఒళ్ళంతా మైకం తెప్పించి వదిలిపెట్టేశావు. ఇప్పుడు ఎలా నిద్ర పడుతుంది? దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? ఒంట్లో ఏదేదో అవుతోంది. చిచి, నన్ను బ్యాడ్ గర్ల్ని చేసేస్తున్నాడు. వామ్మో, ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది అనుకుంటూ హా ఒక పని చేద్దాం, కాసేపు మెడిటేషన్ చేద్దాం అనుకుంటూ కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయడానికి శత విధాల ప్రయత్నిస్తోంది. రణ్వీర్ ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కాన్సన్ట్రేషన్ రావట్లేదు. హా అని అరుస్తూ మళ్ళీ కళ్ళు మూసుకుంది. సారీ సీరియస్గా. ఇక మెల్లగా ఆమె ధ్యానంలోకి వెళ్ళిపోతుండగా ఆమె మెడపైన చల్లటి స్పర్శ. అదే స్పర్శ కిందకి జారి వీపు మీద చల్లగా ముద్దు పెట్టగానే
ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జలధరించినట్లు అయి గబుక్కున కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. మళ్ళీ ఈసారి ఎవరూ కనిపించలేదు. ఓ మై గాడ్, నిజంగా పిచ్చి పట్టేలా ఉంది నాకు. రేయ్, ప్లీజ్ రా, నన్ను కనికరించరా బాబు, నాకు నిద్ర పట్టేలా చేయరా అని వేడుకుంటూ ఇదంతా వర్కౌట్ అవ్వదని బెడ్ మీద పడి కళ్ళు మూసుకుంది. చాలాసేపటికి నిద్రలోకి జారుకుంది మహి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.